నమస్తే అండి. చెప్పండి సార్. ఎలక్షన్స్ వస్తున్నాయి కదా! ఆంధ్రాకి సీఎంగా జగన్ గారు గెలిస్తే బాగుంటుందా? చంద్రబాబు గెలవాలా? జగన్మోహన్ రెడ్డి వస్తే చాలా బాగుంటుంది అనుకుంటున్నాను. ఎందుకండి? అతను వచ్చిన కాండి అన్నీ బాగున్నాయి. మెయిన్గా ఫంక్షన్కి చాలా ఇబ్బంది పడేవారు ముసలాళ్ళు అంటారు. ఇప్పుడు అలాంటి ఇబ్బంది లేకోకుండా వాలంటీర్ అనేది వచ్చి వాళ్ళకి ఇవ్వడానికి అందుబాటులో ఇస్తున్నారు. అదొకటి బాగుంది. నెల వాటర్ కూడా చాలా ఇబ్బందిగా ఉండేది. ఇప్పుడు అలాంటిది ఏ ప్రాబ్లం లేదు. ఎక్కడ చూసినా మాకు వాటర్ ఇబ్బంది లేకోకుండా వస్తుంది. స్కూల్ అయితే ఇంక చెప్పవసరం లేదు. ప్రైవేట్ స్కూల్ అయితే జాయిన్ చేయవసరం లేదు. ఇంగ్లీష్ మీడియం మన గవర్నమెంట్ స్కూల్లో చెప్తున్నారు కనుక ప్రాబ్లం లేదు. పిల్లలు బాగా చదువుకోవచ్చు. ఫుడ్ విషయం కానీ షూస్ యూనిఫామ్స్ అన్నీ బాగున్నాయి. మరి పథకాలు ఇస్తున్నారు కదా! నవరత్నాలు అన్నీ అందుతున్నాయండి. అన్నీ ఇస్తున్నారు. డోక్రా ఏమేమి అందుతున్నాయి పథకాలు? డోక్రా అది 40 సంవత్సరాల వాళ్ళకి వాళ్ళకి నెక్స్ట్ రైతు భరోసా, అమ్మఒడి. ఓకే. మరి ఇంకొకటి మళ్ళీ జగన్ గెలిస్తే మీ భూములు అమ్మేస్తాడు. మొత్తం ఎక్కడ చూసినా జగన్ ఫోటోలే ఉన్నాయి. మొత్తం తాకట్టు పెడతారని చెప్పేసి చంద్రబాబు అంటున్నాడు. దాని గురించి మీరు ఏం చెప్తారు? అదంతా ఫేకు. మన భూములు మన దగ్గరే ఉంటాయి. ఎవరు వచ్చి పట్టుకెళ్ళే ఇదేమీ లేదు. అలాంటిది ఏమీ లేదు. ఒక రూపాయి తీసుకోకుండా మాకు పాస్బుక్లు వచ్చాయి. చాలా ఇదిగా చేయించారు. మేమైతే ఆ విషయంలోని మా భూములు ఎవరు పట్టుకెళ్ళే అంత ఇదేమీ లేదు. మరి ఎవరి మాటలు నమ్ముతారు? చంద్రబాబు మాటలు నమ్ముతారు ఈ విషయంలో, లేదా జగన్ మాటలు నమ్ముతారు? జగన్మోహన్ రెడ్డి మాటలే. ఎందుకంటే ఎవరి భూములు ఎవరు పట్టుకెళ్ళిపోతారండి. ఎవరు పట్టుకెళ్ళిపోలేదు కదా. అదని చెప్పేసి చాలా చాలా చెప్తారు. ఇప్పుడు పార్టీ ఫీలింగ్గా చెప్పేసి జగన్మోహన్ రెడ్డి వచ్చిన కండి అయితే మాకైతే చాలా బాగుంది.